నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. ఉద్యమకారుడు, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి యశోద హాస్పిటల్లో దాదాపు 5 రోజులు ట్రీట్మెంట్ తీసుకొని తను చనిపోవడం జరిగింది. అండ్ తన అంతిమ దహన సంస్కారాలు కూడా చాలా ఘనంగా జరిగాయి. అండ్ బీఆర్ఎస్ పార్టీ తరఫున తన అంతిమ దహన సంస్కారాలు కానీ, అంతిమ వీడ్కోలు కానీ బీఆర్ఎస్ పార్టీ దగ్గరుండి చూసుకుంది అని చెప్పాలి. జన సందోహంతో నర్సంపేట గ్రామంలో ఉన్న అన్ని రహదారులు కూడా జన సందోహంతో నిండిపోయిన సిచ్యువేషన్స్ కూడా మనం చూసినాం. అండ్ ఏదైతే పెద్ది సుదర్శన్ రెడ్డి మరణం తర్వాత నర్సంపేటలో ఒక వెలితి ఉందో బీఆర్ఎస్ పార్టీకి, ఆ బీఆర్ఎస్ పార్టీకి ఉన్న వెలితిని కూడా ఫిల్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి ఇప్పటి నుంచే అని చెప్పేసి మనకు తెలుస్తున్న పరిస్థితి. ఎవరైతే పెద్ది సుదర్శన్ రెడ్డి భార్య స్వప్న ఉన్నారో, రాబోయే జనరల్ ఎలక్షన్లో ఖచ్చితంగా స్వప్నకి టికెట్ ఇస్తాం అండ్ మా పార్టీ తరఫున తనని నిల్చోబెట్టి తనని గెలిపించుకుంటాం అని చెప్పేసి కూడా ఒక మాట బయటికి వచ్చినట్టు తెలుస్తుంది. అది కేసీఆర్ హామీ ఇచ్చినట్టు కూడా మనకు తెలుస్తుంది. అదేవిధంగా ఎవరైతే స్వప్న ఉన్నారో, స్వప్నకి ఇప్పుడు ఒక బాధ్యత ఉంది. తన కొడుకు అండ్ తన కూతుర్ని చూసుకోవాల్సిన బాధ్యత, తన కొడుకు కూతుర్ని కూడా చదివించాల్సిన బాధ్యత. వాళ్ళిద్దరి చదువు బాధ్యతలు కూడా ఎవరైతే పెద్ది సుదర్శన్ రెడ్డి కొడుకు 10th క్లాస్ ఉన్నారో అండ్ తన కూతురు 3rd క్లాస్ చదువుతుంది, వాళ్ళిద్దరి చదువు బాధ్యతలు కూడా బీఆర్ఎస్ పార్టీ అండ్ కేటీఆర్ తీసుకుంటారు అని చెప్పేసి కూడా హామీ ఇచ్చినట్టు మనకు తెలుస్తున్న విషయం. అండ్ ఇంకో పక్కన చూసుకుంటే పెద్ది సుదర్శన్ రెడ్డి మరణానికి ముందు ఒక ఇల్లు కొనుక్కోవడం జరిగింది. ఆ ఇంటికి సంబంధించి లోన్ కూడా తన భార్య స్వప్న పేరు పైన తీసుకున్నారు. ఆ లోన్ క్లియరెన్స్ మొత్తం కూడా బీఆర్ఎస్ పార్టీ కానీ కేటీఆర్ కానీ తీసుకుంటారు బాధ్యత అని చెప్పేసి కూడా చెప్పినట్టు మనకు తెలుస్తున్న పరిస్థితి. అండ్ మరో పక్క చూసుకుంటే ఏదైతే పెద్ది సుదర్శన్ రెడ్డికి నర్సంపేటలో ఉన్న రోహిణి హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరిగినప్పుడు జనరేట్ అయిన బిల్స్ కానీ అండ్ యశోద హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతున్నప్పుడు జనరేట్ అయిన బిల్స్ అన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీ అండ్ కేసీఆరే భరిస్తారు అని చెప్పేసి కూడా హామీ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఏది ఏమైనా పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి కానీ, పెద్ది సుదర్శన్ రెడ్డి భార్య పిల్లలకు కానీ మేమున్నాం అని ఒక భరోసాని ఇస్తూ కేసీఆర్ హామీ ఇచ్చారని చెప్పేసి మనకు తెలుస్తున్న పరిస్థితి. అండ్ రాబోయే ఎలక్షన్లలో మాత్రం ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి వేరెవరు టికెట్ ఆశించకుండా ముందే స్వప్ననేం అనౌన్స్ చేసినట్టుగా మనకు తెలుస్తుంది. అండ్ స్వప్నని ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలిపించుకుంటాం, తనను నిలబెట్టి సాయశక్తుల్లో ఒడ్డి మరి స్వప్నని గెలిపించుకుంటాం, పెద్ది సుదర్శన్ రెడ్డి లేని లోటును మేము తీర్చుకుంటాం స్వప్న ద్వారా అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ వర్గాలు కానీ, నాయకులు, కార్యకర్తలు అందరూ ఆశిస్తున్న సందర్భాలు మనకు తెలుస్తున్నాయి. అండ్ కేసీఆర్ మాత్రం ఖచ్చితంగా ఆ కుటుంబానికి ఒక పెద్ద దిక్కులాగా, తండ్రి తర్వాత తండ్రిలాగా నేను నిలబడి మీ అండాదండ ఉంటాను అని చెప్పేసి చెప్పే ప్రయత్నం చేశారని చెప్పేసి తెలుస్తుంది. చూడాలి రాబోయే కాలంలో రాజకీయాలు ఎలా ఉంటాయి. అండ్ స్వప్నకి ఖచ్చితంగా టికెట్ ఇచ్చి తన గెలుపుకి కృషి చేస్తారా బీఆర్ఎస్ పార్టీ వర్గాలు, లేదా ఆశావహులు ఇంకెవరైనా ఉన్నారా నర్సంపేటలో అనేది కూడా తెలియాల్సిన పరిస్థితి. ఏది ఏమైనా ఆ కుటుంబానికి ఒక అండగా ఉంటూ వాళ్ళ కష్టసుఖాల్లో అన్నీ మేము భరిస్తాం, వాళ్ళ కష్టసుఖాలు అన్నీ కూడా మేము తీరుస్తామని చెప్పేసి పార్టీ నుంచి కానీ, కేసీఆర్ నుంచి కానీ వచ్చిన ఆదేశాలు. పార్టీలో లాయాలిటీగా ఉంటే, కేసీఆర్కి నమ్మిన బంటుగా ఎవరైనా ఉంటే ఖచ్చితంగా వాళ్ళ తరఫున మేము ఉంటాము అని చెప్పేసి చెప్పే ప్రయత్నమే ఇది అని చెప్పేసి కూడా చాలామంది బీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ చాలా గర్వంగా చెప్తున్న పరిస్థితి ఉంది. చూడాలి రాబోయే రాజకీయాలు ఎలా ఉంటాయి, నర్సంపేటలో రాజకీయాలు ఎలా ఉంటాయి, ఆశావహుల రియాక్షన్ ఎట్లా ఉంటుంది కేసీఆర్ ఇట్లాంటి నిర్ణయం తీసుకున్నాక అని చెప్పేసి వేచి చూడాల్సిన పరిస్థితి. కెమెరామ్యాన్ ప్రవీణ్తో మల్లేష్, ఆంధ్రప్రభ, హైదరాబాద్.